గత గడిచిన వారంలో కూడా ఆ పరలోక తండ్రి మన అధికారులు ప్రేమించి ఆయన ప్రణాళిక చొప్పున ఆయన సంకల్పం చొప్పున ఈరోజు మనమందరం కూడా సంఘంలో కూర్చుని ఆ తండ్రిని సూచించడానికి కనపరచడానికి ఈ సమయంలో మనకు ఇచ్చినందుకు ఆయన ఎంతైనా చేయించాలి. దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించేవారు. అలాగే ఆరాధన అనేది కొన్ని పాటలు పాడుకుని వాక్యం చెప్పుకుని ఆరాధించేది కాదు. ఆరాధన అనేది రోజు రోజు మన జీవితం ఆయనకి అంకితమై ఉండాలి. ఆ జీవితంలో పెను మార్పులు కలిగించాలి. ఆ మార్పు దేవునికి అంగీకారంగా ఉండాలి, మనుషులు కాదు. అలాగే ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి మనం ముందుగా పెట్టుకుని మనం ఏ పని చేస్తున్నా సరే దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన కనపరుస్తూ మన పనంతలో ఆయన మనం తోడు తీసుకెళ్ళి ఉండాలి. కానీ మన జ్ఞాపకం ఉన్నప్పుడు మనం నచ్చినప్పుడు దేవుని ఆరాధించడం కాదు. ప్రతి క్షణం ప్రతిరోజు దేవునితో సంభాషణే మనకు ఆరాధన. ఆ వాక్యాలు ఏవైతే దేవుడు మనతో మాట్లాడుతున్నాడో ఆ మాటలు మనం గైకుని ఆ ప్రకారం మనం జీవించడమే దేవునికి ఆరాధన. దేవుని ఆరాధించడం అనేది మరి మాటలు మనం మాట్లాడరాదు, కాన్ఫిడెన్స్ కాదు. మనం ఏం చేసినా దేవునికి మైలికాలను మీరు చేయడమే దేవునికి ఆరాధన. గడిచిన వారంలో కూడా మన జీవితంలో ఏ సందర్భాల్లో మనం తగ్గిపోతున్నామో, ఏ సందర్భాల్లో దేవునికి మనం దూరమై ఉంటున్నామో, ఏ సందర్భాల్లో దేవునికి సన్నిహితంగా లేకుండా మన ఇష్టాన్ని మనం జీవిస్తున్నామో వాటిని మనం తెలుసుకుని సరిచేసుకోవడానికి వర్తమానం కానీ వర్తమానాన్ని దేవుడిని ఆరాధించాలనేది కాదు. ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే ఒక వ్యక్తిని అంగీకరించాడో ఆ వ్యక్తిని అంగీకరించినప్పుడు ఆయన ఆత్మను కూడా దేవుడు అంగీకరిస్తాడు. ఏ వేళలైతే అంగీకరించాడో ఏ వేళ తర్వాత ఆత్మను అంగీకరించాడు. అలాగే మనం కూడా మన జీవితంలో ఎప్పుడు కూడా ఇందాక మనం పాడినట్టుగా లోకానికి వేరైంది ఎన్నాళ్ళు జీవితే ఎన్నాళ్ళు బతికినా దేవుడు ఉంటాం లేదు దేవుని కోసం పడతారనే ఆలోచన మనకి కలిగి ఉండాలి. ఆ ఆలోచన ప్రకారం దేవుని కోసం జీవిస్తూ ఉండాలి. ఆ ప్రకారమే ఆ దేవుడి వాక్యం ఏముంది మనకు చదువుతుందో ఎలా మనకు మాట్లాడుతుందో ఆ మాట ప్రకారం కష్టమైన నష్టమైన సుఖమైన సంతోషమైన బాధైన దుఃఖమైన ప్రతి విషయంలో కూడా ఆ వాక్యాన్ని జీవించడం అది దేవునికి ఆరాధన. దేవుడు మనకి ఈరోజు ఇలా ఈ సందర్భంలో అనేక మంది రాజకీయాలు ఉంటారు, కానీ ఇంకా మనం సజీవంగా ఉంచాలి. ఈ వరదల ఈ తుఫాను వచ్చడం వల్ల టీవీలోనూ వాట్సాప్లో అనేక మనుషులు గల్లంతో మనుషులని వారు వాహనంలో కొట్టుకుపోయారని, లేకపోతే ఒక పీడి పడి చనిపోయారని, లేకపోతే లారీ మీద పడి ఇలా రకరకాల యొక్క న్యూస్ మనం ఉంటూ ఉంటాం. దాంట్లో మనం ఎందుకుండకూడదు? ఇంకా ఆయన మన పట్ల ఏదో ప్రేమ ఉంది, ఆయన ఏదో ఉద్దేశం ఉంది. అందుకే ఆయన మనం ప్రేమిస్తూ మనల్ని ఆ యొక్క అపవాద తత్వాల నుంచి వినిపిస్తూ అది పడిన పరిణామాల్లో మనం భయపడకుండా ధైర్యంగా జీవించడానికి ఆయన మనతో ఉన్నాడు. సత్యంగల దేవుడు, జీవగల దేవుడు, ఆ పరలోకంతో మనతో ఉన్నప్పుడు మనం దేనికి భయపడం సార్? మనం భయపడాలా? ఒక దేవుడికి భయపడదు. అన్నయ్య చెప్పినట్టుగా దేవుడికి భయపడినవాడు మనుషులు ఎవరికి భయపడదు. ఆ దేవుడికి భయపడిన వాడు మనుషులు ఎప్పుడు ఎవరికి భయపడదు. ఆ జీవితం మనం జీవించినప్పుడు నిజంగా దేవుడికి ఆరాధన అవుతుంది. దేవుడు ఏమని చెప్తున్నాడు? కీర్తనలో ఏమంటున్నాడు? కీర్తన యెషయాగ్రంథంలో ఒక మాట రాశాడు, నిన్ను ముందు వచ్చేవారు ఎక్కువ ముందుతారు వాళ్ళు నేనే. యెషయాగ్రంథం 8 యెషయాగ్రంథం 46వ అధ్యాయం 46వ అధ్యాయం 3-4 చదవగా
ఆ, 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 ఆ. చాలా దేవుడు యాగం సంతానంలో ఎవరు యాగం సంతానం, మనం కూడా యాగం సంతానంలో దేవుడి పట్ల ఆశ కలిగి దేవుడి పట్ల దేవుడి ప్రణాళిక చొప్పున దేవుడి కోసం జీవించడానికి ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా సరే ఆయన సంతలో. కాబట్టి దేవుడు ఎవరు చెప్తున్నాడు, నిన్ను ఎత్తుకు ముద్దాడు వరకు, నీ తలబెట్టకు మెలిచే వరకు నిన్ను ఎత్తుకు ముద్దాడు అని నేనే అంటున్నాను. అలాంటప్పుడు ఏ సందర్భంలో అయినా సరే మనం భయపడే జీవితం మనం జీవించుకోవడం. అన్నులైతే భయపడతారు. ఎందుకు? ఈ వచ్చే ఉంటాడో ఆడొచ్చే ఉంటాడో, అమ్మో నాకు ఈ రాగవతే నేను తక్కువ అవుతున్నా, ఈ రాగవతే నేను బతుకన్నా, ఇలాంటి సందర్భాలు అనేక మనకు ఎదురవుతూ ఉంటాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు, నిన్ను ముందు వరకు ఎత్తుకుని ముద్దాడేవాడు నేనే. అయితే మరి దేవుడు ఎత్తుకుని ముద్దాడినప్పుడు, దేవుడు మనం ఎత్తుకుని నడిపిస్తున్నప్పుడు, ఆయన చేపలు సంగతున్నప్పుడు మరి మనకు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? ఒక అనారోగ్యం కానీ, ఒక కష్టం కానీ, ఒక దుఃఖం కానీ, ఒక బాధ కానీ ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ఈ భూమి క్షమించబడిన దాని మీద మనం ఉన్నాం. కాబట్టి మానవ జన్మకు ఇది సహజం. వీటిని ఎదుర్కొని తట్టుకుని దేవుని వైపు నిలబడినప్పుడు మనకి ఇది జయ జీవితం రావుతుంది. ఒక జయ జీవితం రావాలంటే, ఒక రాజ్యం మనకు రావాలంటే అవతల సరిగ్గా మనం పోరాడాలి కదా. ఆ పోరాటం వల్ల ఆ పోరాటానికి మనం నిలబడి ఉంటే అది దేవుడు చేసే కార్యం దేవుడు చేస్తాడు. అసలు మనం నిలబడాలి కదా ఫస్ట్. ఎందుకు మనకు అలా సంభవిస్తూ ఉంటాయి? ఎప్పుడైతే మనలో ఒక రకమైన గర్వం లేకపోతే అసూయ, స్వార్థం ఇటువంటి మనలో ప్రేరేపించినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు స్పీడ్ బ్రేకర్ పెడతా ఉంటాడు. ఆ స్పీడ్ బ్రేకర్ చూసుకుని ఆగి దాన్ని దాటంటే మనిషికి ప్రమాదం ఉంటుంది. అలాగే ఆ స్పీడ్ బ్రేకర్ చూసుకోవడం మూలంగా నేను దూకిస్తాను, బండి మనం దూకితే నడుపు కోసం వెళ్ళిపోతే మెండలో జరుగుతుంది. కాబట్టి దేవుడి సమయంలో దేవుడి పిల్లలు కూడా అంతే. మన యొక్క అజ్ఞాన స్థితిలో మనం ఉన్నప్పుడు, మనం స్పీకర్ పడింది అనుకున్నప్పుడు దాన్ని నిర్ధారించి ఆలోచించుకుని నడుచుకోవాలి. దాన్ని మెల్లిగా దాటాలి. దాటాలని మన ఆయన కృపలాంటి మనం దాటాలి. కాబట్టి ప్రభావ ఇది నువ్వు అనుమతించావు కాబట్టి నేను దీన్ని ఎలా దాటాలను నాకు తెలియవచ్చు. నేను సహనాన్ని కోల్పోయాను, నా అందరాలను కోల్పోయాను. నేను ఎలాంటి స్థితిలో ఉన్నానో నీకు తెలుసు. కానీ నాకు నువ్వు ఎదురు ముద్దాలను వాగ్దానం చేశావు కదా ప్రభావ. నన్ను ముందు వరకు వచ్చే వరకు నువ్వు ఎదుర్కొంటున్నావు కదా. నేను ఇలాంటి స్థితిలో నువ్వు విడిచిపెట్టుకున్నావని దేవుడు మనం అడిగినప్పుడు దేవుడు మనం సమాధానం చెప్తాడు. మనం మనసులో కాదు చూసేది, ప్రతి విషయంలో కూడా దేవుడు చూడాలి. అనేక సందర్భాలు అనేక రకంగా ఒక అపవాది క్రియలు కానీ, మన నిర్లక్ష్యం వల్ల కానీ, మనలో పుట్టే గర్వం వల్ల కానీ అనేక సందర్భాలు మనం తప్పిపోతూ ఉంటాం. కానీ పడిపోయినా యావత్ వాడు మనం దొరుకుతున్నాడు, మన తండ్రి ఉన్నాడు. ఎప్పుడైతే పడిపోయినా ఇలాంటి వాళ్ళు పడిపోయినా, నా అజ్ఞానంగా పడిపోయిన దేవుడు మనం మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త. ఆయన మళ్ళీ కడుగుతాడు, శుభ్రపరుస్తాడు, దాని కూర్చోవాలి. మనం పుట్టిన మొదలుకొని ఇంతవరకు ఆయన సజీవంగా మనం ఉంచాడు. ఎన్నిసార్లు మనం యాక్సిడెంట్లో చూడడం, ఎన్నిసార్లు మనం బండి మీద పడుకోవాలా, ఎన్నిసార్లు మనం నిర్లక్ష్యంగా ఉండి బొత్తులాగిపోయి శాసన దైవంలో మనం గడపలా. ఆ సందర్భంలో మనం చచ్చిపోవచ్చు. అంటే ఆయన ప్రణాళిక చదువుతున్నా ఇంకా మనం సజీవులుగా ఉన్నాం. ఆయనకి మన పట్ల ఏదో ఉద్దేశం కలిగి ఉంది. కాబట్టి ప్రభావ నన్ను ఈ భూమి మీద ఉద్దేశం ఏంటి నాకు తెలియవచ్చు. నువ్వు నన్ను నాకు ఈ ముందు అనుమతించావు, ఈ ముందు నాకు అవసరమే, నేను చేస్తాను అది తగిలితే. కానీ నన్ను ఈ భూమి మీద ఎందుకు తీసుకొచ్చావు? నేను నీకు ఏ రకంగా నేను నీతో కలిసి నేను జీవించగలను, ఎలా నేను జీవిస్తే నీతో కలిసి ఉంటాను ఆలోచన కలిగి దేవుడు మనం అడుగుతూ ఉండాలి. ఆ స్క్రీన్
అప్పుడు దేవుడు మనం వేయకపోతే మనలో గర్వం పెరిగిపోయి పూర్తిగా తప్పిపోయే అవకాశం ఉంటుంది దేవుడి నుంచి. అందుకనే దేవుడు ఆ స్పీడ్ పడుకుంటాడు. అక్కడ ఆగాలి, దాన్ని దాటాలి, మళ్ళీ మనం పడుకుంటుంది, మనం పరిగెట్టాలి. ఒకే రీతిలో పరిగెట్టి ఒకే రీతిలో బయట పట్టుకుని అరవై వెళ్ళిపోతుంటే అట్లా ఆగి రావచ్చు, దాని బయట రావచ్చు, ఏదైనా రావచ్చు. అలాంటి సందర్భాల్లో దేవుడు మనల్ని చిన్న చిన్న ముళ్ళులతో మనం ఆ ప్రమాదం నుంచి తప్పిస్తూ ఉంటాడు. ఆయన మీద మనం ఆదుకుని ఉండేలాగా దేవుడు మనకి ఎంతో మేలుగా ఉన్నాడు, సహాయంగా దేవుడు మనం తోడై ఉన్నాడు. ఎప్పుడు మనం ఆయన ఆధారపడి ఉండాలని, ఆయన ఆదుకుని ఉండాలని, ఆయన ప్రణాళికతో మనం జీవించాలని దేవుడు కోరిక. ఆ ప్రకారం మనం జీవించినప్పుడు ఆయన ఎప్పుడు మనం తోడుగా ఉంటాడు. ఎప్పుడు నేను ముద్దాడుకుంటాడు. అలాంటి ముద్దాడి దేవుడు మనం విడిచిపెట్టుకుని మన ఇష్టాలను మనం జీవితం మన స్నేహితులు ఎదురవుతుంటాడు. ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఉన్న దేవుడు ఏమైతే వాగ్దానం చేశాడో వాటిని మనం పట్టుకోవాలి. పట్టుకుని ఆశ మనం ఉండాలి. దివ్యోపదేశాలను పేజీ నెంబర్ 173 పేజీ నెంబర్ 173 దివ్యోపదేశాలను 32వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనం చదవమా. 13. ఏదన్నా మనం కొంచెం బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఆనందం కలిగినప్పుడు మనం ఊరికే సవాలు పడుతూ ఉంటాం. కానీ దేవుడు అంటే మనం ఎందుకు అనుమతిస్తాడు అంటే మనం ఇంకోటి నేర్చుకోవడానికి. దేవుడు పట్ల ఆసక్తి కలిగి దేవుడిని గట్టిగా పట్టుకుని దేవుడితో కలిసి జీవించే ఆసక్తి మనం ఇచ్చడానికి దేవుడు అలాంటి చిన్న పండిస్తాడు. పక్షి ఎంతో పైకి తీసుకెళ్ళి పిల్లలు గూడు పెడుతుంది. గూడు పెట్టిన తర్వాత దాంట్లో గుడ్లు పెట్టి ఆ గుడ్లు పిల్లలైన తర్వాత ఆ పిల్లల్ని ఆ ఎగిరే అమ్మవారు నేర్పడానికి ఆ అక్షరాలు ఏం చేస్తాడు, పైకంటే తీసుకుపోయిన కాదు. అలాగే దేవుడు కూడా నువ్వు శిఖరాల వరకు తీసుకెళ్తాడు. శిఖరాల నుంచి వెళ్ళాడు. ఎందుకు? నువ్వు నేర్చుకోవడానికి, మనం నేర్చుకోవడానికి. దేవుడి పట్ల దేవుడి యొక్క ఆ బలాన్ని, ఆ శక్తిని మనం పుంజుకుని మనలో కూడా ఆ యొక్క శక్తి ఉన్నది దేవుడు నిధులను ఆయన చూపించడానికి మనం అలా విడిచిపెడుతూ ఉంటాడు. నేను ఎప్పుడైతే ఆ ప్రకారంగా మనం తప్పిపోయి ప్రమాదంలో పడిన సమయంలో ఆ మంది దేవుడు వచ్చింది. ఆ పక్షి కూడా అంతే. బయట నుంచి పిల్లలు తోసిన మంది విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టేసి అది ఏం చేస్తూ ఉంటుంది, ఆ పిల్లలు ఎలా ఆడుతున్నా చూస్తూ ఉంటారు. ఆడతారు పడిపోయే సమయంలో మళ్ళీ ఇలా తిరిగి వచ్చిందని తెచ్చుకుంటారు. మళ్ళీ ఆ పక్షి ఆ పిల్లని కాపాడుకుంటారు. అలాగే మన తల్లిదండ్రులు కూడా అంత ప్రమాదం ఆయన ఇచ్చిన ఆయుష్కాలం ఉన్నంత వరకు మనకి ఒక్క గడి కానీ ముందు కానీ గడి ఎంత కానీ ఉంచారు. ఆయన సమయంలో ఆయన ఖచ్చితంగా ఉంటాడు. కాకపోతే ఇవన్నీ కూడా మనకు ఎందుకంటే దేవుడి మీద ఆసక్తి కలిగి దేవుడు మనకు ఎవరు నేర్చుకున్నాడు ఆయన నేర్చుకోవడం. దేవుడు ఏంటంటే మనం నమ్ముతాడో అట్లా నేర్చుకోవడం. ఆ పక్షుల వల్లే ఆ పక్షులకి ఆ రెక్కలు బాగుంటుందో పిల్లలు ఎలా పెడుతుంది తెలియదు. అది ఎప్పుడైతే తల్లి కోస్తుందో ఆ రెక్కలు అయ్యే అలా ఆడుతూ ఉంటారు. ఎందుకు? ఇదైనా ఎలాగైనా నేను బతకాలి. మన ఆత్మీయ జీవితంలో కూడా అంతే. దేవుడు విడిచిపెడతారు. విడిచిపెట్టినప్పుడు మనం ఆ పరీక్ష మనం గెలవాలంటే మనం దేవుడిని ఆధారపడాలి. దేవుడిని ఆధారపడాలి. నాకు దేవుడు ఆత్మ ఉండాలని నాకు తెలియాలంటే నేనేం చేసి దేవుడిని విడిచిపెడతాను. ఆ శక్తి ఎలా ఉండాలని తెలుసుకుంటావు. ఆ శక్తిని సరిపోతే మళ్ళీ నా దగ్గరికి వస్తావు, నువ్వు తెలుసుకుంటావని మనం దేవుడు అలాంటి పరీక్ష పెట్టుకుంటాం. అంతేగాని దేవుడు ఆయన బిడ్డలైనా హింసించడానికి కానీ, బాధపడడానికి కానీ, దుఃఖించడం కానీ అది చేయడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని అలాగైతే ప్రేమించాడో నిన్ను నన్ను కూడా అలాగే ప్రేమించాడు. ఆయన ప్రేమలో కాదు. మన నిర్లక్ష్యం వల్ల, మన అస్మతత్వం వల్ల
దేవుడిని మనం కొన్ని సందర్భాల్లో మన తొందరపాటు వల్ల దేవుడు మనం దూరం అవుతామే కానీ దేవుడు ఎట్టి పరిస్థితుల్లో మనం అవుతాం. ఆ పడిపోయే సమయంలో నిన్ను నాకు ఎన్నిసార్లు పెట్టుకోవాలి, ఎన్నిసార్లు పనులు దాకెళ్ళి ఎన్నిసార్లు దేవుడు పట్టుకుని లేవనుకున్నాను, ఎన్నిసార్లు మనకి ఆచరించాలి, ఎన్నిసార్లు ప్రమాదాలతో చుట్టుముట్టడం. కానీ ఆ ముందు మన అవసరం దేవుడిని ఆధారపడతారు, దేవుడిని తెలుసుకోవడానికి. దేవుడు ప్రణాళిక ఏంటి, ఆయన నా గురించి తను తెలుగు ఏర్పరచుకున్నాడు, అసలు నా జీవితం ఏంటి, నేను ఎంతవరకు వ్యర్థంగా జీవించాలి, ఈ సమస్యకి నేను ఎలా ఎదుర్కోవాలి, నా ప్రభు నాకు ఎలా దారి చూపిస్తాడు. అయితే నా తండ్రి నేను వెళ్ళాలి, నా తండ్రితో నేను కూర్చోవాలి, ఆయనతో నేను సంభాషణ కొనసాగించాలి. ఆలోచన పుట్టడానికి దేవుడు ఇవన్నీ అనిపించి నా ప్రభు దగ్గరికి వెళ్ళాలి కానీ నేను ముందు దగ్గరికి కాదు. ఆలోచన ఆయన ప్రణాళిక ఎప్పుడు కూడా నీ చుట్టూ ఎన్ని కోట్లు ఆడుతున్నా, ఎంత బంగారం నిండి ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా అవేమి నిన్ను రక్షించాడు దేవుడు. అందుకనే ఆయన మత్తయి రాశాడు, దేవుడు నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల మనిషి జీవిస్తాడు. ఆ మాట కోసం మనం ఎదురు చూడాలి. ఆ ఎదురు చూపు లేనప్పుడు దేవుడు మనతో మాట్లాడాలి, విడిచిపెట్టారు. పిల్లలైతే తప్పు చేసినప్పుడు ఆ తప్పుని అయ్యో నాన్న తప్పు చేసేది ఒప్పుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, మాట్లాడకుండా దాన్ని ఎలా వదిలేస్తాం, అలాగే తప్పుకోవడం. ఎప్పుడైతే అయ్యా నేను తప్పు చేశాను ఆయన, నేను పొరపాటు జరిగిపోయింది ప్రభా, నేను పడిపోయాను, సంతృప్తి మనం వచ్చినప్పుడు ఆయన కాపాడుకుంటాడు. ఆ యొక్క బలం మనం తుంచుకునే దాకా ఆయన మనం నేర్పుతూ ఉంటాడు. తుంచుకున్నప్పుడు పడ్డామంటే ఒక కలుసేది ఆ యొక్క దేవుడి ఇచ్చిన బలాన్ని మనం పొందుకున్న తర్వాత కూడా తెలిసి మనం పడ్డాము అంటే ఒక కలుసేది. కాబట్టి మన ఆలోచన విధానం దేవుడు ప్రణాళిక కలిసి జీవిస్తేనే కానీ ఈ యొక్క ఆరాధన జీవితం మనం జీవించు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 155. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 11-12 వచనాలు. 11-12 నువ్వు ఎప్పుడైతే దేవుడి పట్ల మేలు కలిగి ఉంటావో, మేలు కలిగి ఉంటావో, దేవుడి పట్ల ఆసక్తి కలిగి మనం జీవితాన్ని మనం తీర్మానించుకుంటామో ఆయన అవతలికి ఆ నది దాటాలి. మళ్ళీ మనం ఎదుగుతున్నాడు ఈ శోధనలు, ఈ ఇబ్బందులు, ఈ అనారోగ్యాలు, ఈ కష్టం, ఇవన్నీ కూడా మనం వీటిలన్నింటినీ కూడా దేవుడి మీద ఆశ కలిగి జయిస్తే ఆ నది దాటగలం. ఈ లోకంలో నది దాటినప్పుడే ఆ దేవుడి రాజ్యం. ఈ లోకంలో నది దాటాలంటే మనం ఈ లోకంలోనే ఉండాలి, కానీ లోహ స్నేహం కాదు, దేవుడి స్నేహం కావాలి. యేసుక్రీస్తు స్నేహం మనకు కావాలి. అలా ఆ నది దాటానే కదా దాన్ని మనం స్వతంత్రించుకోవాలి. అలాగే మనం వచ్చే ప్రతి శోధనలు కానీ, ప్రతి ఇబ్బందిని కానీ, ప్రతి కష్టాన్ని కానీ, దేనినైనా సరే ఆనందంగా అనుభవించాలి, సంతోషంగా దాన్ని జయించాలి. అప్పుడే మనం నది దగ్గరికి దాటుతాం. ఆ నది దగ్గరికి దాటినప్పుడు అప్పుడు మనం ఎన్ని సంతోషించాలో దాన్ని మనం సంతోషించగలం. మనం ఈ లోకంలో ఉండి లోక మనుషులతో స్నేహితుల కోసం, బంధువుల కోసం మనం చుట్టూరు పెట్టుకుని ఉన్నప్పుడు దేవుడు మనతో ఉన్నాడు. వాళ్ళంతా ఉన్నాడుగా ఆ పుస్తకాన్ని నేనైతే నీకు అని అంత దేవుడు కూడా విడిచిపెట్టుకోండి. మనం ఎంతమంది ఉన్నా, మన బంధుమిత్రులు ఎంతమంది ఉన్నా, మన స్నేహితులు ఎంతమంది ఉన్నా, ఎవరున్నా సరే నాకు ఈ క్షణం ఉన్నావు కూడా నువ్వేం చేయలేదు, నీ ఇష్టం ఏమైతే ఉందో అదే చెయ్యి, నాకు అంగీకారం, నా ఇష్టం, నాకు సంతోషంగా నేను అనుభవిస్తాను అని ఒక తీర్మానం మనం తీసుకున్నప్పుడు దేవుడు తన ఆశీర్వాదాన్ని మనం చెప్తాడు. యాకోబు ఏం చేశాడు? సమస్తాన్ని కొనేశాడు.
తన భార్యని పిల్లల్ని అందరినీ పంపించేశాడు. అందరినీ పంపించానే కదా దేవుడు ఆశీర్వాదం దొరికింది. ఆదికాండం 23 ఆదికాండం 32వ అధ్యాయం ఆదికాండం 32వ అధ్యాయం 24-25 చదవగా. 32వ అధ్యాయం 24-25 సంఖ్య ఉంది. ఎప్పుడైతే మనకి యొక్క సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు నా చుట్టూ ఉన్న బంధువులు కాదు మనం చూసేది. పట్టుకోవాల్సింది ప్రభువుని పట్టుకోవాలి. ప్రభువుని పట్టుకుని ప్రభువుని విడిచిపెట్టుకుంటూ ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తాడు? నువ్వు అసలు ఎక్కడ నిలబడతావు? నీ ఇంకా నిలబడతావు. నువ్వు నిజంగానే నన్ను ఆధారపడుతున్నావా, లేకపోతే నీ కష్టం వచ్చిందని ఆధారపడుతున్నావా అని ఇంకా కొంచెం నిలబడతాడు. యాకోబు కూడా అదే చేశాడు. వదులుతున్నా వదలప్పుడు ఏం చేశాడు? తన తోటకుంటే కొట్టాడు. అలాగే మనం కూడా అనేక సందర్భాల్లో దేవుడు మనం నిజంగా ఆధారపడుతున్నామా, లేకపోతే మనం మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు దేవుడి గురించి మనం జీవిస్తున్నామా అని ఒక పరీక్ష కూడా దేవుడు మనం పెడుతూ ఉంటాడు. ఎలాంటి బాధలు అయినా సరే, ఎంత నలుగురు నలిగినప్పటికీ కూడా నా ప్రభువు నువ్వు నాతో ఉండాలి, నేను విడిచిపెట్టి నేను ఉండలేను నువ్వు తీర్మానం మనం తీసుకున్నప్పుడు అప్పుడు దేవుడు అన్ని విధాలా కూడా నీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు మనం దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎంతో ప్రేమమయుడు, దయా సంకల్పం గల దేవుడు. అలాంటి దేవుడు మనం విడిచిపెడతాడు. కానీ మనం నేర్చుకోవడానికి అనేక మంది మనకి అనుమతిస్తూ ఉంటాడు. దాన్ని నేర్చుకుని నేను దీనికోసం జీవిస్తాననే నమ్మకం కలిగే వరకు కూడా మన చిన్న చిన్న సోదరులు, చిన్న చిన్న సమస్యలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కానీ ఇవి నా ప్రభువుని అనుమతించాడు అనే ఒక తీర్మానం మనకి కలిగి ఉండాలి. 26-27 సంవత్సరం 26-27 సంవత్సరం యాకోబు తన సత్యాన్ని ఒప్పుకున్నాడు. యాకోబు అంటే దొంగ, మోసగాడు. తన సత్యాన్ని ఒప్పుకున్నాడు. ఒకటి ఎప్పుడైతే తన యొక్క ఈ చెత్త ఎముక దేవుడు కొట్టాడు, ఎముక మీద నిలబడలేకపోయాడు. నిలబడలేకపోయి కింద పడుకుని దేవుడు ఉండేశాడా? దేవుడిని ఇంకా నడేసి పట్టుకున్నాడు, ఇంకా గట్టిగా పట్టుకున్నాడు దేవుడిని. అలాగే మనం కూడా ఏదైనా బాధ వచ్చినప్పుడు నాకెందుకు పెట్టినప్పుడు వారి కష్టాలు, నాకెందుకు వచ్చింది ఈ శ్రమలు, నాకెందుకు వచ్చింది ఈ బాధ అనే నిర్లక్ష్యంతో మనం మాట్లాడే కంటే నువ్వు ఏమన్నా చేసుకో ప్రభావం, నేను ఏమన్నా వదలను, ఉండింది భూమి ఉండొచ్చు, నేను తీసుకో, ఏదో ఉంటే నేను చెయ్యి, నేను నిన్ను మాత్రం నేను వదలను నువ్వు తీర్మానం మనం గట్టిగా తీసుకున్నప్పుడు అప్పుడు దేవుడే నేను ఆశీర్వదించాడు. ఆయనే నీకు తోడుగా ఉంటాడు, ఆయనే నేను నడిపిస్తాడు. ఆరాధన ప్రతి విషయంలో కూడా దేవుడికి మహిమకరంగా ఉండాలి. మన సంతోషం వచ్చినప్పుడు, మన ఆనందంగా ఉన్నప్పుడు, మనకి ఎంత లాభం ఉన్నప్పుడు దేవుడు రావడం కాదు. కష్టకాలంలో ఏ శ్రమలైనా సరే మనం ఇరుక్కుపోయి ఉన్నప్పుడు నా ప్రభుత్వం నన్ను ఎవరు దిగించి విడిపించాలని తీర్మానం మనలో ఉంటాయి. అనేక సందర్భాల్లో అనేక మంది ఏం చేస్తుంటారంటే ఈ నెలకు నా వ్యాపారంలో లాభం బాగా వచ్చింది కాబట్టి దేవుడు కారణం అదే ఏదో పని చేస్తాను అందుకని చిన్న చిన్న తీర్మానం తీసుకుని ఇంకా వాళ్ళు రారు, ఇంకా వాళ్ళు మొక్కుబడి అన్నమాట. లేకపోతే జమపల్లి చొట్టుబడికి వెళ్తారు ఇలాంటి. కానీ మనం నిజమైన క్రైస్తవులు కాబట్టి, నిజంగా మనం క్రైస్తవులుగా జీవితాలనుకున్నాం కాబట్టి
మన జీవితంలో ఉండాలి. ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో దేవుడిని ఆధారపడుతున్నారు. కష్టానికి మనం భయపడి, బాధలకు భయపడి, సంతోషంలో బదిలేసి విధంగా కాదు, ఒకే రీతిగా ఉండాలి. ఎప్పుడైతే ఒకే రీతిగా మనం తీర్మానించుకుంటామో దేవుడు నిన్ను ఆస్వాదించాలి. అలాగే ఆరాధన విషయంలో పోతే దేవుడిని ఎలా ఆరాధించాలి? ఎప్పుడు కూడా ఎదురు చూపుతూ ఆరాధించాలి. మనం ఎలా ఉన్నా సరే దేవుడి కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఎదురు చూపు ఆ యొక్క ఆశ తప్పన కలిగి ఉండాలి. ఆ ఆశ తప్పన లేనప్పుడు ఆ బుద్ధిగల తల్లిదండ్రులు, బుద్ధిగల తల్లిదండ్రులు వాళ్ళు రెండు కూర్చున్నారు అంటే ఏంటి? వాళ్ళిద్దరు కదిలే అంటే అందరూ దేవుడు అనుకున్నవాళ్ళు, అందరూ వచ్చేవాళ్ళు అందరూ దేవుడు అనుకున్నవాళ్ళే. కానీ చిత్తపాటు అనేది మాత్రం కొద్దిమందిగా ఉంటారు. ఆ చిత్తపాటు కొద్దిమందిగా ఉంటారు. ఆ చిత్తపాటు కలిగి బంధుమిత్రుల వైపు కానీ, ఒక ఆనందం వైపు కానీ, సంతోషం వైపు కానీ దేనికి చూడకుండా ఆ దేవుడి యొక్క వాక్యాన్ని పట్టుకుని ఆ ప్రకారం జీవించడమే దేవునికి ఆరాధన. దేవుడి మీద కూర్చోవడం కూడా జీవితారా? దేవుడి గురించి జీవితారా? జీవించలేదు. కొన్ని సందర్భాల్లో తప్పుపోతూ ఉంటారు, కొన్ని సందర్భాల్లో నడుచుకుంటూ ఉంటారు. అలాగే మనం కూడా మనం పరిపూర్ణంగా అంటున్నాం, కానీ మనం కూడా సజెషన్ లోపాలు అనేక మంది ఉన్నాయి. ఎప్పుడు కూడా ఎదురు చూపు కలిగి ఉండడమే దేవుడికి ఆరాధన. మత్తయి సువార్త 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి వచనం నుంచి 9వ వచనం దాకా. ఆ 10 మంది కూడా కదిలే అంటే 10 మంది కూడా దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు. రెగ్యులర్గా ప్రతి ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, ప్రతి మీటింగ్కి వెళ్ళేవాళ్ళు, ఎంతో శ్రద్ధగా వెళ్ళేవాళ్ళు, నెలకి వెళ్ళేవాళ్ళు. కానీ వాళ్ళు ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యం, దేవుడు ఏం చెబుతున్నాడు, దాన్ని మనం ఎలా అనుసరించాలి, దాన్ని ఎలా బయటనాలి, దేవుడు చెప్పిన ప్రకారం మనం ఎందుకు జీవించలేము అని తీర్మానం తీసుకోకుండా నలుగురు వెళ్తున్నారు, మేము వెళ్తున్నాం ఉన్న టైంలో వాళ్ళు బయలుదేరేవాళ్ళు. కానీ సమయం వచ్చినప్పుడు ఏం చేశాడు, అందరూ పడుకున్నారు. కానీ ఎదురు చూపున్న వాళ్ళు ఎప్పుడు చూపుతాడో ఆ పెళ్లి కుమారుడు ఎదురు చూపు కలిగిన వాళ్ళు ఏం చేయరు, మెరుగు కలిగి ఉన్నారు. ఆ శబ్దం విధంగా వాళ్ళు లేచి వాళ్ళ దీన్ని వాళ్ళు చక్కబెట్టుకున్నారు, చిత్తపరుచుకున్నారు. కానీ తీరా నిమిషాలకి నువ్వు అయిపోయింది. నూనె అయిపోయిన తర్వాత ఆ దీడి ఎలాగో కదా, ఆ దీడిని వెళ్ళి నూనె తెచ్చుకుంది, ఆ దీడిని వెళ్ళించుకుని వాళ్ళు దేవుడు ఆయన ఉంటాడా, పెరుగుమాడు ఉంటాడా, ఉన్నాడు. మన జీవితాలు కూడా అంతే, మనం కూడా అంతే. ఎప్పటికప్పుడు మనం సిద్ధపడుతూ ఉండకపోతే
దేవుడికి మాట రావచ్చు, లేకపోతే కంచెలో మనం పాడకపోవచ్చు. చిత్తపాటు లేనప్పుడు మనం దేవుడు సరిగ్గా మనం చేయలేదు. ప్రతి విషయం కూడా చిత్తపాటు అనేది చాలా అవుతుంది. ఆనందం అనేది ఎప్పుడు కూడా చిత్తపడి జీవించడమే దేవునికి ఆరాధన. ఆ చిత్తపడి దేవుడి కోసం జీవించడం, దేవుడి కోసం ఏ కూడా కష్టాలైనా సరే ఎదుర్కొనే శక్తి మనకు దేవుడు ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఎదుర్కోవాలా? యేసుక్రీస్తు ప్రభు పౌలు ఎదుర్కోవాలా? పౌలు నల్లగా మనిషిలాగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు అయితే మనం చాలా సార్లు అనుకున్నాం, యేసుక్రీస్తు దేవుడు కుమారుడు కదా, ఆయన కూడా నిలయాలని వచ్చాడు. పౌలు కూడా మళ్ళాగా అన్ని దుర్మార్గాలు చేశాడు, ఎన్నో నలసలు చేశాడు, ఎంతోమంది చంపేశాడు. అవి ఎవరినే క్రైస్తవులు చంపేశాడు. అదే పౌలు ఏమన్నాడు? దేవుడి కోసం నేను సత్తాగా వేరే కానీ ఏ విషయంలో కూడా రాజపడ్డాను. అలాగే మనం కూడా చిత్తపట్టు లేని జీవితం జీవించుకోవడం, చిత్తపట్టు లేకుండా ఏదో 50 మందిలో ఉండడం, కష్టపడ్డ దేవుడు తెలుసుకోవడం, బాధ వచ్చిన దేవుడి కోసం జీవితాన్ని ఏడుకో లేక ఒకసారి తీర్మానించుకున్న తర్వాత ఆ తీర్మానం నేను తిరిగి చూడకూడదు. దుక్కుతున్నవాడు మేకప్గా చేసి పెట్టుకుంటూ నేను తిరిగి చూడదు. వాడు చూపంగా ఎక్కడ ఉండాలి ఎదురు చూపు. ఆ యొక్క చాలు కలుపుతుందా లేదా, దమ్ము పడుతుందా లేదని ఆ చూపంతా నేల మీద నాగల మీద ఉంటాడు, ఎదురు చూపు. అలాగే దేవుడు నమ్ముకున్న తర్వాత దేవుడి కోసం నిలబడకుండా నా బంధువులు ఏమంటారో, నా ఎదురు ఉన్న వాళ్ళు ఏమంటారో, వాళ్ళు రేపు నిలవేస్తారేమో, నన్ను తిట్టేస్తారేమో, ఇలాంటి ఆలోచన ముందుగానే నువ్వు తోపు వేసుకోవాలని చెప్తాను. అన్నదాన్ని మాట చాలాసార్లు చెప్పాను. నువ్వు ముందు దాని మదుపు ఎంత అవుతుంది అన్నది ఒక లెక్కేసుకోవాలి, ఒక తోపు చూసుకోవాలి. ఆ తోపు ఎదురు చూపు ఉండదు. అది ఎప్పుడైతే తోపు వస్తున్నావో నీ చూపం ఎలా ఎక్కడుంటుంది, ఆ దాని సొల్యూషన్ దాంట్లో ఉంటుంది, ఆ దాని సంబంధం చూసే దాంట్లో ఉంటుంది, అది దుక్కు దున్నే దాంట్లో అది మంచి దమ్మయ్యి ఆ దమ్ములో నాటుకునే విత్తనం నాటుకునే విధంగా చక్కబెట్టుకుంటాం. అలాగే మనం కూడా మన ఆత్మీయ జీవితం ఎప్పుడు మనం సరి చేసుకుంటూ ఎదురు చూపుకొని ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో తీస్తేనే ముఖ మలుస్తుంది. బుద్ధులు ఏం చేశారు? దేవుడు దేవుడు వచ్చింది నీకు తెలియదు, వచ్చేది చెప్తారు. కానీ ఇంకా అప్పుడప్పుడు నువ్వు ఆత్మీయ జీవితాన్ని జీవించగలవు, అప్పుడప్పుడు ఆత్మీయ మార్చాలి. మనం ఎన్ని రోజులు ఎన్ని పాపాలు చేసి ఎన్నిసార్లు పడిపోయిందండి, ఒక గడిలో మనం అలాగే సరిచేసిన అవకాశం ఉండదు. కాబట్టి మనం ముందుగా నువ్వు చెత్తపడుతూ దాన్ని కొనసాగిస్తూ పడిపోయిన దాన్ని పదికాయలతో దాన్ని సరి చేసుకుంటూ మళ్ళీ దాన్ని కొనసాగుతూ ఉండాలి. జనతిని మనుషుల వైపు, కులం వైపు, బంధువుల వైపు చూసుకునే ఆలోచన ఉండకూడదు. ఆ ఆలోచన విధానం తప్పు. నువ్వు తీర్మానించిన రెండే తీర్మానం, నేను క్రైస్తవుడిని, దేవుడి కోసం జీవించాలి అంతే. అలాంటి తీర్మానం తీసుకున్నప్పుడు ఎవరికి భయపడదు. ఎందుకు? దేవుడు నిత్యనాథం నమ్మకం, ఒక విశ్వాసం. ఆ విశ్వాసం అలా ఉన్నప్పుడు మనం భయపడాలి. విశ్వాసం లేకుండా నలుగురు వెళ్తారు, నేను వస్తాను నిజంగా మందిరం వచ్చామా, అప్పుడు మన పరిస్థితి ఉండాలి. ఆ బుద్ధి లేని తెలియలేము. ఆ నిపుణులు రాజు ఏం చేశాడు? మీరు ఈ పద్మం అప్పుడే దీన్ని సాగిపడుతున్నాడు. చట్టం అసలు విలేజ్లో ఆ ముగ్గురు కూడా ఏం చేశారు? మేము సత్తాగా వేస్తున్నామే, మేము మాత్రం పెట్టు మా పదవికి మేము పంపం. మా దేవుడు ఆ దీపం నుంచి మమ్మల్ని రక్షించాడు. మమ్మల్ని ఒకవేళ రక్షించకపోయినా మీ పదవి మాత్రం మేము పంపం. దేవుడు అంటే ఇక్కడ మనం ఆలోచించుకోవాలి. నాకు దేవుడు రక్షించాడు, దేవుడు రక్షించాలని ప్రతిరోజు మనం అనుకుంటాం కాదు, మన బాధ సమయంలో కాదు. ఒకవేళ మన సమయం అయిపోయిందో చచ్చిపోతాం, తీసుకుపోతున్నాయి. అది కూడా మనం ఆలోచించుకోవాలి. అదే వ్యక్తి అన్నారు, మమ్మల్ని రక్షించకపోయినా అంటే ఏంటి? దేవుడే నిర్మించాడు, ఆ సవాళ్ళు నిర్మించాడు, మేము వెళ్ళిపోతాం. కానీ అలాంటి ఎదురు కావాలి. కానీ ఏదో వస్తున్నాం అంటే ఎన్ని రోజులు మనం జీవితం గడిపినా మన ఆత్మ జీవితంలో ఎందుకు కనిపించదు. ఆ ఎందుకు ప్రకాశించాలి అంటే మనం తీర్మానం గట్టిగా తీసుకోవాలి, ఆ ప్రకారం మనం జీవించాలి. అది ఆరాధన. దేవుడికి ఎదురు చూపు లేదే దేవుడికి ఆరాధన కాదు. ఆరాధనకి దేవుడికి ఇష్టంగా మనం జీవించాలి. మన